కొత్తగా వీడియో చూసేవాళ్లు మొదటి 2 పార్ట్లు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. అలాగే ఇలాంటి వీడియోలు రోజూ మీకు రావాలంటే ఈ వీడియో లైక్ చేయండి. ఈ కుర్రాడి చేతికి గాయం అవ్వడంతో పింకీ ఇతడి చేతికి కట్టుకడుతూ ఉంటుంది. అప్పుడు పింకీతో చిన్నతనంలో నన్ను డ్రాయింగ్ వేయమని బలవంతం చేసేవాళ్లు. నేను టాలెంటెడ్ అని డ్రాయింగ్ బాగా వేస్తానని మా వాళ్లంతా నమ్మేవాళ్లు. కాని నిజానికి నాకు పెయింట్ వాసన చూస్తే వాంతు వచ్చేంత పని అయ్యేది. అలా తాను చిన్నతనంలో అనుభవించిన బాధను పింకీకి చెప్తూ బాధతో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పింకీ ఇతడిని పట్టుకుని ఓదార్చుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు ఏమి పట్టించుకోకు, నిన్ను చిన్న కుక్క పిల్లలా ఊహించుకో, చక్కగా కడుపునిండా తిని హ్యాపీగా నిద్రపో అంటూ ఇతడికి నచ్చచెప్పుతూ ఉంటుంది. అయితే ఈమె మాటలు వింటుంటే ఇతడికి బామ్మ చెప్తున్నట్లుగానే అనిపిస్తుంది. అప్పుడు పింకీ ఇతడిని గట్టిగా పట్టుకుని నిద్రపుచ్చుతుంది. మరోపక్క రోజీ బొకే పట్టుకుని విమానాశ్రయానికి వెళ్తుంది. ఎందుకంటే అప్పుడే ఆ కుర్రాడు తల్లి విదేశాల నుండి తిరిగి వస్తుంది. వెంటనే రోజీ ఆమెకు బొకే ఇచ్చి మీరు తిరిగి రావడం ఆనందంగా ఉందని అంటుంది. కాని ధనిక మహిళ ఇంతకీ నా కొడుకు ఎలా ఉన్నాడని అడుగుతుంది. అయితే రోజీ ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఇంకెక్కడి కొడుకు, అతడు ఆ పనిమనిషి చెప్పినట్లుగానే ఆమె చెప్పు చేతల్లో ఉంటున్నాడని అంటుంది. ఒట్టేసి చెప్తున్న ఇప్పుడు అతను మీ మాటలు కూడా పట్టించుకోడు అని అంటుంది. అలాగే ఇప్పుడు మనవాడు ఆ అమ్మాయితో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరికి తెలుసు ఆమె అతడిని ఏమి చేస్తుందో అని కూడా అంటుంది. మంచిదని అనుకున్నాను, అది ఇంత పని చేస్తుందా, ఇప్పుడు దాని అంతు తెలుస్తానని ధనిక మహిళ అంటుంది. ఇంతలో స్టీవ్ మళ్లీ గాజు ముక్క తీసుకుని తన చేతిని కోసుకుంటూ ఉంటాడు. వెంటనే పింకీ అక్కడికి వచ్చి అతని చేతిలో ఉన్న గాజు ముక్క లాక్కుని పక్కన పడేస్తుంది. అలాగే స్టీవ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని తిడుతుంది. అప్పుడు స్టీవ్ నన్ను క్షమించు పింకీ, నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు అని అంటాడు. ఇలా నేను నా చేతిని కోసుకుంటే రక్తం పోవడం వల్ల నాకు స్పృహ కోల్పోయి అప్పుడైనా మంచి నిద్ర రావచ్చు కదా అని అంటాడు. ఇది వినగానే పింకీ ఒక్కసారిగా ఇతడిని కౌగిలించుకుంటుంది. నీకు అసలు బుద్ధి ఉందా? ముందు నాకు మాట ఇవ్వు, ఇంకెప్పుడు నీ శరీరాన్ని హాని చేసుకోను అని మాట ఇవ్వు అంటుంది. అలాగే ఎప్పుడైనా నీకు చేతిని ఇలా కోసుకోవాలనిపిస్తే కత్తికి బదులుగా ఈ పెన్నుతో గీతలు గీసుకో అని అంటుంది. అప్పుడు స్టీవ్ ఆ పెన్ను తీసుకుని ఈమె చేతి మీద లవ్ సింబల్ గీస్తాడు. ఆ తర్వాత భోజనం సమయం అవడంతో పింకీ టేబుల్ మీద భోజనం సిద్ధం చేసి గంట తీసి మ్రోగిస్తుంది. ఇంతలో స్టీవ్ టవల్ చుట్టుకుని అక్కడికి వస్తాడు. అలాగే ఇతడు పింకీ దగ్గరకు వచ్చి గత రాత్రి నువ్వు ఇచ్చిన పెన్నుతో కట్ చేద్దామని చూసుకున్నా కానీ గీతలు ఇలా ఒంటినిండా పడ్డాయి అని అంటాడు. అప్పుడు ఈమెకి మనసులో ఈ కుర్రాడి మీద ఫీలింగ్స్ వస్తాయి. కాని ఈమె ఇలా పని ఇచ్చిన వారి మీద ఫీలింగ్స్ తెచ్చుకుని నా వృత్తికి ద్రోహం చేయకూడదని పింకీ మనసులో అనుకుంటుంది. అలాగే నువ్వు చాకుతో నీ శరీరానికి హాని చేసుకోలేదు కాబట్టి నీకు నేను ఒక బహుమతి ఇస్తున్నాను అంటూ చాక్లెట్ చేతిలో పెడుతుంది. కాని స్టీవ్ నాకు ఈ బహుమతి సరిపోలేదు అంటూ ఒక్కసారిగా తన తలను వంచుతూ ఈమె దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. కాని స్టీవ్ నాకు ఈ బహుమతి కావాలని అంటాడు. అప్పుడు పింకీ నవ్వుతూ అతని తలను నిమురుతూ ఉంటుంది. ఇంతలో బయట పెద్దని మెరుపు రాగా ఉలిక్కిపడిన పింకీ ఒక్కసారిగా ఈ కుర్రాడిని గాఢంగా హగ్ చేసుకుంటుంది. అలాగే ఆమె సిగ్గుపడుతూ అతడిని వదిలి ఇవాళ వాతావరణం మారినట్లుంది, బయట ఉరుములు మరియు మెరుపులు మొదలయ్యాయి అని అంటుంది. అలాగే ఇతడితో నువ్వు ఏమి చూస్తున్నావు అని అనగా ఇతడు నేను మెరుపులు చూస్తున్నాను, నాకు మెరుపులు అంటే ఇష్టం అని అంటాడు. అయితే పింకీ నువ్వు బయటకు వెళ్లి వర్షంలో తడుస్తావా అని అడుగుతుంది. కాని స్టీవ్ ఒకవేళ ఆ మెరుపు నా మీద పడితే ప్రమాదం కదా అని అంటాడు. అవునా, అయితే నువ్వు చావుకు కూడా భయపడుతున్నావా అని నవ్వుకుంటుంది. అయితే ఈ కుర్రాడు ఇదివరకు నేను చావుకు భయపడేవాడిని కాదు, కాని ఇప్పుడు నేను చనిపోతే నిన్ను చూడలేను కదా, అందుకే చావుకు భయపడుతున్నానని అంటాడు. అప్పుడు పింకీ ఒక్కసారిగా ఆగిపోతుంది. అలాగే ఇతడితో నీకు మైనారిటీ తీరిందా అని అడుగుతుంది. అయితే స్టీవ్ ఎందుకు తీరలే, నాకు ఇప్పుడు 22 సంవత్సరాలు, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అయితే పింకీ పిచ్చిగా మాట్లాడకు అంటూ వెళ్లిపోతూ ఉండగా స్టీవ్ ఈమెను ఆపి దగ్గరకు వస్తాడు. అలాగే ఈమెతో పింకీ నువ్వుంటే నాకు చాలా బాగుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా అని అంటాడు. కాని పింకీ అవును, నీ కండిషన్ సెట్ అయితే వెంటనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని అంటుంది. అలా నువ్వు వెళ్ళకూడదు అని స్టీవ్ అనగా వెళ్తా అని పింకీ అంటుంది. కాని స్టీవ్ నాకు నయం అవ్వాలని కోరుకోవట్లేదా నువ్వు అని అడుగుతాడు. అదేం కాదు, నువ్వు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే కోలుకుంటావు అని అంటుంది. కాని స్టీవ్ అలానే ఆగిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు పింకీ అంటే నా ఉద్దేశం నా కోసం మా ఇంటి దగ్గర ఉన్న కుక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి, వాటికి నేను ట్రైనింగ్ ఇవ్వాలి కదా అని అంటుంది. వెంటనే స్టీవ్ ఈమె మెడ మీద కరిచేస్తాడు. అప్పుడు పింకీ ఇతడిని తోసేసి నువ్వేమైనా కుక్కవా అని అంటుంది. అప్పుడు స్టీవ్ సరే చెప్పు, నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉన్నాయి,
అవన్నీ నాకన్నా బాగా ప్రవర్తిస్తాయా అని అంటాడు. పింకీ మాత్రం నేను చెప్పేది నీలాంటి మనుషులు కాదు, నేను డాగ్ ట్రైనర్ కదా, నాకంటూ కొన్ని కుక్కలు ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తుంది. అయితే స్టీవ్ సరే నీకు మాట ఇస్తున్నాను, నేను త్వరగా అనారోగ్యం నుంచి కోలుకుంటాను, అప్పుడు మనమిద్దరం కలిసి వీధిలోని ఆ కుక్కలను ట్రైన్ చేద్దామని అంటాడు. దీంతో పింకీ ఇతడి వేలు పట్టుకుని సరే అలానే చేద్దాంలే అని అంటుంది. ఆ తర్వాత స్టీవ్ నిద్రపోతూ ఉండగా పింకీ అక్కడికి వెళ్లి అతడి ఒంటిమీద దుప్పటి సరిగ్గా కప్పుతూ ఉంటుంది. మరోపక్క బయట భారీగా పిడుగులు పడుతూ ఉంటాయి. అప్పుడు పింకీ ఇంత భారీ వర్షంలో ఆర్డర్ చేసిన ఆహార వస్తువులు రావు, అందుకని ఉన్న సరుకులతోనే సరిపెట్టుకుని ఆహారం వండుకోవాలి అని అనుకుంటుంది. ఇంతలో ఈ కుర్రాడి తల్లి రోజీతో కలిసి తన ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు రోజీ చూడండి ఆంటీగారు, ఇది మన స్టీవ్ను బుట్టలో వేసుకుని అతడితో కులుకుతుందని చాడీలు చెప్తుంది. ఇది విని పింకీ ఏంటి నన్నేనా అన్ని మాటలు అంటున్నావు అని అంటుంది. కాని రోజీ ఆంటీగారు ఆమె మెడపై ఉన్న పంటి గుర్తులు చూడండి, వీళ్ళు సరసాలు ఆడారు అన్నదానికి ఇంతకన్నా ఏమి రుజువు కావాలి అని నిలదీస్తుంది. అప్పుడు ఈ మహిళ పింకీ నీలాంటి మృగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని నా కొడుకును ప్రమాదంలో పెట్టాను అని అంటుంది, ఇక నువ్వు చేసింది చాలు అంటూ సెక్యూరిటీకి సైగ చేయగా వాళ్ళు ఈ అమ్మాయిని కింద పడేసి గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు పింకీ దయచేసి నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటుంది. ఇంతలో కిందకి వస్తున్న స్టీవ్ పింకీను పట్టుకోవడం చూసి వెంటనే ఆమెను వదిలేయండి అంటూ అరుస్తాడు. అయినా వదలకపోవడంతో స్టీవ్ ఆ బాడీగార్డ్లను కొడుతూ పక్కకి లాగి కిందపడి ఉన్న పింకీను పైకి లేపుతాడు. అలాగే నీకేమీ కాలేదు కదా అంటూ తన చొక్కా తీసి ఆమె కప్పుతాడు. అలాగే ఎంత ధైర్యం ఉంటే పింకీనే కొడతారు అని అంటాడు. కాని రోజీ ఓయ్ స్టీవ్ నీకేమైంది ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇదేమైనా నీకు మందు పెట్టిందా అని అంటుంది. అప్పుడు స్టీవ్ మర్యాదగా మీరంతా బయటకు పోండి అని అంటాడు. కాని ఇతడి తల్లి నాన్నా నువ్వు ఇదివరకులా లేవు, ఎందుకని ఈ పనికి మాలిన దానిని వెనకేసుకుని వస్తున్నావు అంటూ పక్కకి తప్పుకో అని చెప్పింది. కాని స్టీవ్ అమ్మా ఈమె నన్ను బాగా చూసుకుంటుంది, ఇప్పుడు నేను టైంకి భోజనం కూడా చేసేస్తున్నాను, అలాగే నా శరీరాన్ని కూడా గాయపరచుకోవట్లేదు, అంతేకాకుండా రాత్రి కంటి నిండా పడుకుంటున్నాను, దీనంతటికీ కారణం ఈ అమ్మాయే అని అంటాడు. అప్పుడు తల్లి సెక్యూరిటీతో వీడిని పక్కకి లాగేయండి అని అంటుంది. అయితే స్టీవ్ ఎవడు నా మీద చెయ్యి వేస్తాడో నేను కూడా చూస్తా అంటూ సీరియస్ అవుతాడు. అయితే తల్లి మాత్రం నీకు ఆరోగ్యం బాగోదు కదా, నిన్ను కొట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసుగా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని అనగా స్టీవ్ సైలెంట్ అవుతాడు. కాని పింకీ మేడంగారు నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అని అంటుంది. అలాగే పక్కకి వెళ్లగా పింకీ ఈ ధనిక అమ్మాయితో మేడం నేను మీ అబ్బాయితో తప్పుగా ప్రవర్తించానో లేదో మీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్తుంది. అలాగే మీరు చెప్పినట్లుగానే మీ కొడుకును ఇప్పుడు దారిలోకి తీసుకొచ్చాను, కాని పని అయ్యాక మీరు నన్ను ఇలా బయటికి గెంటేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అనగా అయితే ధనిక మహిళ నన్ను బెదిరిస్తున్నావా అని అనగా పింకీ మాత్రం అయ్యో అదేమీ లేదండి, మనం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నా 5 కోట్లు నాకు ఇచ్చేయండి, అప్పుడు నేను నీ కొడుకుని పూర్తిగా నయం చేసి వెళ్ళిపోతానని అంటుంది. కాని ధనిక మహిళ నువ్వు నిజంగానే నా కొడుకుతో క్లోజ్గా ఉండి ఉంటే నీకు 5 కోట్ల కన్నా మరింత ఎక్కువ డబ్బు ఇచ్చేదాన్ని అని అంటుంది. కాని పింకీ నీ కొడుకు ప్రవర్తన ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది, ఒకసారి నన్ను మెడ మీద కూడా కొరికేశాడు అని చెప్తుంది. నాకు అలాంటి అల్లరి చేసేవాళ్లు ఇష్టం ఉండదని అంటుంది. అయితే ఇదంతా చాటుగా వింటున్న స్టీవ్ కోపంతో రగిలిపోతాడు. ఇంతలో ధనిక అమ్మాయి 5 కోట్ల చెక్కు రాసి మాట ప్రకారం నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తున్నా అని చెక్కు ఇస్తుంది. అప్పుడు పింకీ వెంటనే ఈ డబ్బు తీసుకుని నా అన్నకు ఆపరేషన్ చేయించాలని అనుకుంటుంది. కాని నాకెందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే బాధగా అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి స్టీవ్ వచ్చేస్తాడు. అలాగే స్టీవ్ ఈమె నాతో చేసిందంతా కేవలం డబ్బు కోసం మాత్రమే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తల్లి అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. పింకీ కూడా ఏమీ మాట్లాడకుండా మెల్లగా వెళ్ళిపోతూ ఉండగా స్టీవ్ ఒక్కసారిగా ఈమె చేతిని పట్టుకుని పింకీ నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని అంటాడు. ఇప్పుడు నువ్వు నా గురించి అమ్మతో ఏమన్నావో నేను పట్టించుకోను, నువ్వు నన్ను కుక్కతో పోల్చినా సరే ఏమనుకోను, కాని ప్లీజ్ ఇక్కడే ఉండవా అని అడుగుతాడు. అయితే పింకీ డాగ్ ట్రైనింగ్లో 5వ రూల్ వెళ్ళిపోయేటప్పుడు యజమాని కుక్క మన దగ్గరికి వచ్చినా సరే దానిమీద ప్రేమ పెంచుకోకుండా కఠినంగా ఉండి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంటుంది. అలాగే ఇతడి చేతిని వదిలేసి నేను ఇక్కడ ఉండను, మనిషిని ట్రైన్ చేస్తూ ఉండటం నా పని కాదని అంటుంది. తినడం పడుకోవడం కూడా రాకపోతే ఎలా, ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయ్యావు, నువ్వు నీ పనులు స్వయంగా చేసుకుని నువ్వు ఎవరిమీద డిపెండ్ అవ్వకుండా మంచి అబ్బాయిలా సెట్ అయిన రోజు వచ్చి నన్ను కలవు అని అంటుంది. కాని స్టీవ్ నేను మారిపోయాను, పనులు అన్నీ నేర్చుకుంటున్నాను అంటూ ఏడుస్తూ ఉంటాడు. అయితే పింకీ కూడా వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళిపోతే నిన్ను జీవితాంతం అసహించుకుంటూనే ఉంటానని అంటాడు. అయినా సరే పింకీ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కథ ఇక్కడితో అవలేదు. తరువాత ఏమైందో చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే తరువాత స్టోరీ కోసం పార్ట్ 4 అని కామెంట్ చేయండి.